ఇప్పుడే ప్రోమో 2 రిలీజ్ అయింది. నాగార్జున గారు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాడు. రమ్యాని లేపి కన్ఫెషన్ రూమ్లోకి రమ్మంటున్నాడు. ఆ వచ్చేటప్పుడు కూడా ఆ కిరీటం దీట్లా. దీనికంటే మా బొడ్డోడు పుట్టినరోజు కొన్నదే బ్రహ్మాండంగా ఉంది. అంత చండాలంగా ఉన్నాయి ఆ కిరీటాలు. సరే లోపలికి వచ్చిన తర్వాత రమ్యతో పాటు కళ్యాణ్ కూడా లోపల పిలిచారు. వీళ్ళిద్దరికి ఒక వీడియో ప్లే చేస్తున్నామని చెప్పి ఒక వీడియో ప్లే చేశారు. రమ్య మాధురి గారు ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు రమ్య అంటున్న మాటలు, కళ్యాణ్ ఏంటి తనూజ మీద అలా చేతులేసి మాట్లాడుతున్నాడు, నాకు ఎంత ఇరిటేటింగ్ అనిపించిందో తెలుసా, అదే నా మీద కనుక వేసినట్టయితే నా చెంప పగలకొట్టేవాడిని అని. నీ మీద ఎందుకు వేస్తాడమ్మా, వేసినప్పుడు కొడుదువులే కానీ, అయినా వాళ్ళిద్దరికి ఒక కంఫర్ట్ జోన్ ఉంది, వాళ్ళు చేతులు వేసుకుంటారు, వాళ్ళిద్దరికి ఇష్టమే కదా, అన్నీ జరుగుతున్నాయి. మధ్యలో నీకొచ్చిన నొప్పి ఏంటో తెలియట్లేదు నాకు. సో ఈ వీడియోని మొత్తం ప్లే చేశారు. ప్లే అయిపోయిన తర్వాత మొత్తానికి నాగార్జున గారు రమ్యాని కిరీటం పెట్టుకుంటే రాణివ్వమ్మ, నాలికి కూడా జాగ్రత్త చూసుకో అని చెప్పి ఒక తొక్కు పచ్చడి బాగా పెట్టాడు నోట్లో. ఇప్పుడు కళ్యాణ్ లిటరలీ షాక్. సరే జనాలను అడుగుదామంటే ఏదో 50-50 ఇచ్చారు అని చెప్పారు. కానీ బ్రహ్మాండంగా చేసావు. దేనికి చేసావు ఇదంతా? సో వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు తీసుకురావడానికే చేసావు. రేపొద్దున కళ్యాణ్ రమ్యని నామినేట్ చేయాలి. ఇదే కదా మీ ప్లాను? బాగుంది, చేయండి, అలా గొడవలు పెట్టండి. సో సెకండ్ రీతుని పవన్ని లోపల పిలిచారు. అసలు మీ జోన్ ఏంటి? రీతు, సార్ నాకు చాలా కంఫర్ట్ జోన్ ఉంది పవన్ తోటి, ఏదన్నా మాట్లాడాలనుకోవాలన్నా మనసు విప్పి చెప్పుకోవాలనుకున్నా నేను పవన్తో చెప్పుకుంటాను, ఈ పర్సనల్ ఇష్యూలు అయినా కూడా నా కంఫర్ట్ జోన్ ఉంది సార్. గుడ్. వెంటనే ఆగు, వీడియో ప్లీజ్. మళ్ళీ డిమాండ్ పవను రమ్యాది. సో డిమాండ్ పవన్ రమ్యతోటి నేను జెన్యున్గా అనిపించలేదా అని, లేదు చాలా నెగిటివ్ ఉంది బయట అని. ఈ అమ్మాయి ఇంత డైరెక్ట్ ఎందుకు క్లూ ఇచ్చిందని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళిద్దరు బేసికల్గా మంచి ఫ్రెండ్స్ బయట. సో అందువల్ల ఈ క్లూ ఇచ్చి ఉంటుంది. డిమాండ్ పవన్ నుండి నేను లవ్ యూ గివ్ ఏం కాదంట, లవ్ చేయకు, ఆ అమ్మాయి జెన్యున్ కాదో నాకు అనవసరం, నువ్వైతే లవ్ చేయకని ఒక ఫ్రెండ్గా మంచి సలహానే ఇచ్చింది. బాగుంది. సో నాగార్జున గారు మళ్ళీ బ్యాక్ వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పండి ఏ జోన్లో ఉన్నారని. పవన్ అయితే అదే సార్ కంఫర్ట్ కాదు పోయా. రీతు, సార్ నాకు పిచ్చ క్లారిటీ వచ్చేసింది, నా గేమ్ నేను ఆడటానికి వచ్చాను, సో నాకు అసలు ఇవన్నీ వద్దు సార్ అని. అమ్మ రీతు, నీకు జ్ఞానోదయం అయితే రేపు నామినేషన్లో పవన్ని నుంచోబెట్టి నామినేట్ చేయి, అప్పుడు కొంచెం జనాలు కూడా నమ్ముతారు. వద్దులే ఎందుకు, నాగార్జున గారు ముందు అంటే ఇది సరిపోయింది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత రేపటి నుంచి మళ్ళీ మన అలకలు పానుకులు తీర్చేవాళ్ళు ఒకళ్ళు ఉండాలా, సో గొడవ పెట్టుకోవడానికి ఒకళ్ళు ఉండాలా, సరసాలాడటానికి ఒకళ్ళు ఉండాలి, ఎట్ట కావాలని చేసుకుంటా ఉన్నావు అనుకో, నీ ఇష్టం, నువ్వు చెప్పినట్టే నీ గేము నీ ఇష్టం, కానీ తెలుసుకొని ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు తనూజ గారు లోపల పిలిచారు. తనూజ గారికి ఒక వీడియో ప్లే చేశారు. అగైన్ రమ్య అండ్ మాధురి. రమ్య ఉండి ఏంటి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు, నాకైతే నచ్చట్లేదు, చాలా ఇరిటేటింగ్గా ఉంది అని. దీనికి మాధురి గారు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో, 2 చేతులు కలిస్తేనే తప్పట్లు అని. అంటే డైరెక్ట్గా స్టేట్మెంట్ వదిలేస్తున్నారు. మీరిద్దరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మీ ఇంట్లో ముచ్చట్లు కాదు, మీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చారు, నేషనల్ టెలివిజన్ ఛానల్. సో మీరు మాట్లాడే ప్రతి మాట వాల్యుబుల్, ప్రతి మాట బయటికి వెళ్ళిద్ది, ఇక్కడే మీ క్యారెక్టర్ డిసైడ్ అయ్యిద్ది, దీన్ని బట్టే మీకు ఓట్లు వస్తాయి. ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు వదిలేస్తే ఓట్లు కాదు కదా ఏమి రావు, ఒక్కొక్కరు బయటికి రావటమే. రేపు తనూజ మాధురి గారిని రమ్యాని 100% నామినేట్ చేస్తుంది. రేపు ఒక్కొక్కరికి 2 ఓట్లు చొప్పున నామినేషన్ అంటే తనూజ, కళ్యాణ్, రమ్యకి, మాధురికి ఫిక్స్గా వేస్తారు. ఇప్పుడు మాధురి గారి దగ్గర ఆ పవర్ కూడా లేదు, ఉన్నది వీకేసుకున్నారు. ఇప్పుడు అసలు ఓటింగ్ ఎవరెవరికి ఎంతెంత స్థాయి ఉన్నదని బయటపడింది. రమ్య నామినేషన్లోకి వచ్చిన తర్వాత ఒక చిన్న కాన్ఫిడెన్స్ రావచ్చు. ఎందుకంటే సుమన్ శెట్టితో బాగా క్లోజ్గా తిరుగుతుంది, సుమన్ శెట్టికి తిండి పెడుతుంది, సుమన్ శెట్టికి ఫాలోయింగ్స్ ఎక్కువ ఉంది. సుమన్ శెట్టి ఎడిజేరి కెప్టెన్ అయ్యాడు కాబట్టి నామినేషన్లోకి రాడు. ఆయన ఓటింగ్ ఏమో నీకు వస్తుంది అనుకుంటున్నావేమో, ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు మానే, ఏమీ రావు. పబ్లిక్ చాలా క్రిస్టల్ అండ్ క్లియర్గా ఉన్నారు. ఈ దెబ్బతో మీ స్టాండర్డ్స్ ఏందో బయటపడతాయి. అర్జున్ గారు బ్రేక్ తర్వాత ఇమానుయల్కి పగిలిపోయిద్ది అంటున్నాడు. మరి ఏం పగిలిద్దో ఏందో, ఈ పగలతాలు మేము కూడా చూస్తూనే ఉన్నాంలేయ్యా, ఫైనల్గా ఏం పగల కొడతావు కూడా తెలియదు. అంత పాయింట్ ఏముందబ్బా, ఏముంది, ఏమో అది కూడా నువ్వే నువ్వు చెప్పకుండా మాకు తెలియదు. అది వీలైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ప్లీజ్.